నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఎక్కడెక్కడ గెలవాలో తెలియజేయటం జరుగుతుంది. ఓకే, దేనికి 24th ఈవినింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందిరాభవన్లో జరుగుతుంది కాబట్టి మన మీడియా సోదరులందరూ ఆ కార్యక్రమానికి రావాలని మా విజ్ఞప్తి. మీరు అడిగే ప్రశ్నలు, వారితో మాట్లాడే విధి విధానాలు 24వ తారీఖు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం చేస్తాం. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం లేదు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అవకాశం ఇవాళ రాహుల్ గాంధీ గారు గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ఇండియా కూటమి గాని మేము అడిగింది ఏంటంటే, ఈ సింధూర్ మీద మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మీద భారతదేశం యుద్దం చేసినప్పుడు జరిగిన పరిణామాలన్నిటి మీద మన ప్రధానమంత్రి గారు, మన ప్రభుత్వం, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మన డిఫెన్స్ మినిస్టర్ ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. పాకిస్తాన్ ఓకే, వారొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాస్తవంగా ఏం జరిగిందనే విషయం దేశ ప్రజలందరికీ తెలియాలంటే ఆ విషయాల గురించి ప్రధానమంత్రి గారు హౌస్ లో వచ్చి వివరంగా చెప్పినట్టయితే అది 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాలని. ఆ వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి బాధ్యత కలిగినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, వారి తరఫున కాంగ్రెస్ పార్టీ, వారితో పాటు ఇండియా కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా పొద్దున్న నుంచి మేము క్వశ్చన్ అవర్ లో ముందు ఇది తీసుకోవాలి, ఇది దేశానికి సంబంధించిన సమస్య, చాలా అన్ని ముఖ్యమైన సమస్యలే. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఈ సింధూర్ మీద జరిగినటువంటి యుద్ధ పరిణామాల గురించి మనం అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడినట్లయితే వాస్తవ పరిస్థితులు మాకు తెలియటమే కాకుండా భారతదేశ ప్రజలందరికీ తెలుస్తాయి అనే ఉద్దేశంతో క్వశ్చన్ అవర్ లో అడిగితే దాన్ని వినకుండా ప్రధానమంత్రి గారు కూడా హౌస్ లోకి వచ్చారు. 2 నిమిషాలు వచ్చి వెళ్లిపోయారు. మేము అడుగుతూనే ఉన్నాం, ప్రధానమంత్రి గారు మీరు చర్చలో పాల్గొని దీనికి సమాధానం చెప్పాలని అంటే వారు ఏం పట్టించుకోకుండా వారు బయటికి పోయారు. లోపల మరి స్పీకర్ గారు కూడా మేము అడిగేదాన్ని పట్టించుకోకుండా కొద్దిసేపు తర్వాత 12 గంటల దాకా హౌస్ ని అడ్జర్న్ చేశారు. మళ్లీ 12 గంటలకు వచ్చినటువంటి స్పీకర్ దగ్గర కూడా ఇదే డిమాండ్ ను పెడితే వాళ్ళు కూడా కొద్దిసేపు జగదాంబికా పాల్ గారని ఆయన ప్యానల్ స్పీకర్, ఆయన వచ్చి కొద్దిసేపు కూర్చొని 5-10 నిమిషాలు మాట్లాడి వారు కూడా ఇది లేకుండా హౌస్ ని అడ్జర్న్ చేశారు. ఇప్పుడు 4 గంటల దాకా ఇదే నడిచింది అడ్జర్న్. ఇప్పుడు మళ్లీ 4 గంటలకు హౌస్ ఉంది. 4 గంటలకు మళ్లీ మేము అదే డిమాండ్ పెడతాం. ఏం చేస్తారో చూడాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రతిపక్ష పార్టీల వాళ్ళని అడిగేటటువంటి విషయాల్ని మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అది కూడా పార్లమెంట్లో. అది చెప్పకుండా అవాయిడ్ చేస్తున్నారు. మేము అడిగేది రాజ్యాంగేతర శక్తితోనూ మా అడగటం లేదు, రాజ్యాంగానికి లోబడే అడుగుతున్నాం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బీజేపీ వాళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా బీజేపీ పనిచేస్తారు. ఎంతకాలం ఈ రకంగా చేస్తారో చూస్తాము. మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం ప్రకారం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. 140 కోట్ల మంది ప్రజల తరపున మా గొంతుని పార్లమెంట్ లో వినిపిస్తాం. మీకు ఒక విషయం తెలియదనుకుంటాను. 4 రోజుల కిందట ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద ఆ మధ్య ఈ క్యాస్ట్ సెన్సెస్ సబ్మిట్ చేసినప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇది సరిగా చేయలేదు, దీంట్లో తప్పులు జరిగినాయి అని మాట్లాడారు. దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. సుదర్శన్ రెడ్డి రిటైర్డ్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా, వారి కింద థోరట్ గారు, ఇంకా చాలా మంది ఎక్స్పర్ట్స్ అందరినీ కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్టు 4 రోజుల కిందట ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అధికారులకి తెలంగాణలో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ